అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మోనిక. ఈరోజు ఋతుస్రవ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా నేను మీ అందరితో మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. మెన్స్ట్రుయేషన్ అనేది ప్రతి ఆడవాళ్ళలో జరిగే ఒక న్యాచురల్ ప్రక్రియ. అయినప్పటికీ వాళ్ళని అంటరాని వాళ్ళగా చూసే వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఈ మెన్స్ట్రుయేషన్ అప్పుడు తీసుకోవాల్సిన బేసిక్ హైజీనిక్ టిప్స్ ఏంటి అంటే, మెన్స్ట్రుయేషన్ వచ్చేటప్పుడు మీరు యూజ్ చేసే శానిటరీ ప్యాడ్ని ప్రతి 4 to 6 అవర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. దాంతోపాటు మనకి మెన్స్ట్రుయేషనల్ కప్స్, టాంపోన్స్, శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఖచ్చితంగా వితిన్ టైంలోనే దాన్ని మీరు చేంజ్ చేయాలి. శానిటరీ ప్యాడ్ పెట్టుకునే ముందు, పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు మీ హ్యాండ్స్ని నీట్గా వాష్ చేసుకోవాలి. మీ జెనిటల్ ఏరియాస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. అలానే వెజైనల్ టచింగ్ అనేది అస్సలు చేయకూడదు. ఇంకో విషయం ఏంటి అంటే, ప్యాడ్ని యూజ్ చేసిన తర్వాత పడేసేటప్పుడు ఖచ్చితంగా ఒక వేస్ట్ పేపర్లో ర్యాప్ చేసి నీట్గా పడేయాలి. అండ్ చాలామంది వాష్రూమ్లో ఆ ప్యాడ్ని వేసి ఫ్లష్ చేస్తారు. అలా ఎప్పుడు ఫ్లష్ చేయకూడదు. అండర్ గార్మెంట్స్ గురించి మాట్లాడాలి అంటే, కంపల్సరీగా మీరు కంఫర్టబుల్గా ఉండేవి అండ్ కాటన్ అండర్ గార్మెంట్స్ మాత్రమే పీరియడ్స్ టైంలో యూజ్ చేయాలి. సో ఎందుకు ఇవన్నీ చేయాలి? మీ అందరికీ చాలా డౌట్ ఉండొచ్చు. ఎందుకు ప్యాడ్ని 4 hours to 6 hours ఉంచాలి? ఎందుకంటే బ్యాక్టీరియా అనేది చాలా ఈజీగా గ్రో అవుతూ ఉంటుంది. సో మీరు ఒక 10 to 12 hours కంటిన్యూస్గా ప్యాడ్ పెట్టుకోవడం వల్ల దాని మీద బ్యాక్టీరియా అనేది ఎక్కువ గ్రో అయిపోతుంది. అండ్ అది డైరెక్ట్గా మీ వెజైనాలోకి వెళ్ళి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. అదే కాకుండా మీ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, ప్యాడ్ మీద స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా గ్రో అయితే మీకు టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే సిండ్రోమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఖచ్చితంగా 4 to 6 అవర్స్కి ప్యాడ్ మార్చుకోమని ఏ డాక్టర్ అయినా సజెస్ట్ చేస్తారు. దాంతోపాటు బ్రీతబుల్ అండర్ గార్మెంట్సే వేసుకోవాలి అని నేను ఎందుకు చెప్పాను అంటే, దీనికి ఒక చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. యాక్చువల్లీ మనం అండర్ గార్మెంట్స్ చాలా టైట్గా ఉంటే చిన్న చిన్న ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ప్యాడ్ అనేది మన స్కిన్కి కాంటాక్ట్లో ఉంటుంది. సపోజ్ ఈ ర్యాషెస్ ఏమైనా వస్తే దీంట్లో ఈ ప్యాడ్లో గ్రో అయ్యే బ్యాక్టీరియా డైరెక్ట్గా స్కిన్కి కాంటాక్ట్ అవుతుంది. సో దానివల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరందరూ ఈ హైజీన్ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. అండ్ మెన్స్ట్రుయేషన్ గురించి మాట్లాడడం కూడా నార్మలైజ్ చేయండి. మీ ఇంట్లో ఉండే మెయిల్ మెంబర్స్కి, అంటే మీ ఫాదర్స్తో కానీ, మీ బ్రదర్స్తో కానీ, మీ హస్బెండ్స్తో కానీ మెన్స్ట్రుయేషన్ అనేది అది ఒక నార్మల్ ప్రక్రియగానే చూపించండి. ఇప్పటికి కూడా సొసైటీలో పీరియడ్స్ వస్తే ఎక్సర్సైజ్ చేయకూడదు, మెన్స్ట్రుయేషన్లో పోయేదంతా ఒక బ్యాడ్ బ్లడ్, ఇలాంటి అన్ని టాబూస్ అన్నిటిని మీరు పక్కకి తీసేయండి. అవంతా కూడా ఒక మిత్సే. సో మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉండండి. మీ మూడ్ స్వింగ్స్ని అందరితో షేర్ చేసుకోండి. అండ్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ ఏ నార్మల్ ప్రాసెస్ అండ్ నార్మలైజ్ టాకింగ్ అబౌట్ మెన్స్ట్రుయేషన్. థ్యాంక్ యూ.